సీఎం రేవంత్ సమీక్ష, పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏర్పాటుకు కసరత్తు. ఎర్రవల్లి ఫామ్ లో కేసీఆర్ ను కలిసిన మహిళా మంత్రులు. మేడారం జాతరకు రావాలని ఆహ్వానించిన సీతక్క, కొండా సురేఖ. రేవంత్ సోనియాను బలిదేవత అన్నది నిజం కాదా? దమ్ముంటే నిలదీయాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ పోరాడుతోంది. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారన్న బండి సంజయ్. ఈసీ కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్స్, ఓటర్ డ్రాఫ్ట్, పోలింగ్ స్టేషన్లు, మున్సిపల్ ఎన్నికలపై చర్చ. ఏపీ కేబినెట్ లో 35కు పైగా అంశాలకు ఆమోదం. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు అప్రూవల్. మహిళల వృద్ధే ఆర్థిక వృద్ధి అన్న ఏపీ సీఎం చంద్రబాబు. డ్వాక్రా, మెప్మా నిధులతో భవిష్యత్తును రూపొందించుకోవాలని పిలుపు. రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై జగన్ ఫైర్. మొదటి దశలో తీసుకున్న భూమిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్న. జగన్ చేసింది లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, థెఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ ప్రజలను మోసం చేశారని మండిపడ్డ మంత్రి పయ్యావుల. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం జరిగింది. అక్రమాలకు అడ్డు వేసేందుకు కేంద్రం వీబీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందన్న పురంధరేశ్వరి. కాంగ్రెస్ కు దోచుకోవడం ఒక్కటే తెలుసు. యూనివర్సిటీల భూములను కాజేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వరంగల్ కు ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి చెందిందన్న రామచంద్రరావు. కేటీఆర్ అహంకారంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది. కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న దానం. సూర్యాపేట జిల్లా జర్రిపోతులగూడెంలో బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. అప్పులు తీర్చాలంటూ పురుగుల మందు డబ్బాలతో ఇంటి ముందు బైఠాయించిన బాధితులు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న బంద్. కెమికల్ ఫ్యాక్టరీలు వద్దంటూ బంద్కు పిలుపునిచ్చిన ప్రజలు, యువత. మెదక్ జిల్లా ప్రగతి ధర్మారంలో మద్యపానం నిషేధించిన గ్రామ పంచాయతీ. మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానా తప్పదని హెచ్చరిక. చైనా మాంజాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు 101 మందిపై కేసు నమోదు చేశామన్న సజ్జనార్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన. భూమన కరుణాకర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన నేత. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఘటనల వెనుక భూమన హస్తం ఉందన్న కిరణ్ రాయల్. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామస్తుల ఆందోళన. బాంబ్ బ్లాస్టింగ్ తో ఇండ్ల పునాదులు కదిలాయని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. బెంగాల్లో ఐపాక్ డైరెక్టర్ నివాసంపై ఈడీ సోదాలు. అమిత్ షా డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపించిన మమతా బెనర్జీ. 2 భారతీయులకు మరణశిక్ష విధించిన కువైట్ న్యాయస్థానం. నిందితుల నుంచి 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటామిన్ స్వాధీనం. 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్పై కోచ్ అంకుష్ లైంగిక దాడి. పోక్సో కేసు నమోదు. విచారణ ముగిసే వరకు అంకుష్ ను సస్పెండ్ చేసిన ఎన్ఆర్ఏఐ. పశ్చిమాసియాలో దురందర్ సినిమాపై నిషేధంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన నిర్మాతలు. అగ్ర కథానాయకులను బీట్ చేసి నెంబర్ 1 గా నిలిచిన హీరోయిన్ సారా అర్జున్. ట్రెండింగ్ లో ఉన్న ప్రభాస్, దళపతి విజయ్లను వెనక్కి నెట్టినట్టు వెల్లడించిన ఐఎండీబీ.